పరిశుద్ధమైనటువంటి నామములో పునరుద్ధానపు ఆరాధనకు ప్రభు బిడ్డలుగా కూడి వచ్చిన మీకు అందరూ కూడా ప్రభు పేరట మీకు వందనాలు, ప్రభు పేరట మీకు శుభములు. ప్రత్యేకముగా మరి ఈస్టర్ యొక్క శుభాకాంక్షలు కూడా మీకు తెలియచేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. అపోస్తులైనటువంటి యోహాను గారు 11వ అధ్యాయము 25వ వచనములో రాయబడినటువంటి మాటను చదువుకున్నాం. ఇక్కడ దీనికి ముందుగా యేసు ప్రభువారు ఈ లోకంలో ఆయన శరీరధారిగా 33.5 సంవత్సరము ఆయన జీవించారు. 3.5 సంవత్సరము తన పరిచర్యలో ఎక్కువ సమయాలు ఎక్కువగా యేసు ప్రభువారు తిరిగినటువంటి మరి స్థలాల్లో ఒక స్థలము బేతనియా గ్రామము అనేది. ఆ గ్రామానికి యేసు ప్రభువారు తరచుగా ఆడ వెళ్ళేవాళ్ళు. ఆ బేతనియా గ్రామానికి వెళ్తున్నప్పుడు చాలా కుటుంబాలు ఉన్నాయి. అయితే ఒక కుటుంబం యేసు ప్రభుని ప్రేమించి యేసు ప్రభుని ఆ కుటుంబం చేర్చుకుంది. ఎప్పుడు యేసు ప్రభు ఆ బేతనియా గ్రామానికి వెళ్ళినప్పుడు ఆ కుటుంబంలో ఉన్నటువంటి మార్తా, మరియా, లాజరు వీళ్ళు యేసు ప్రభుని ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చి ఆయన ఎన్ని దినాలు అక్కడ దేవుని యొక్క రాజ్య సువార్త మరి ప్రకటిస్తూ ఉంటారు, అన్ని దినాలు కావలసినటువంటి వసతులు ఏర్పాటు చేసినటువంటి కుటుంబం. యేసు ప్రభుని ఎక్కువగా ప్రేమించినటువంటి కుటుంబం. యేసు ప్రభు కూడా ఎక్కువగా ప్రేమించినటువంటి కుటుంబం ఆ కుటుంబం. యేసు ప్రభుని వారు ఎక్కువగా ప్రేమించారు. యేసు ప్రభు వారు కూడా ఆ కుటుంబాన్ని ప్రేమించారు. కారణం ఏంటంటే వారు దేవుణ్ణి, దేవుని సన్నిధిని, దేవుని యొక్క పరిచర్ను వారు ప్రేమించి ఆతిథ్యం ఇచ్చినటువంటి కుటుంబం. ఒక దినాన మరి యేసు ప్రభు ముగించి ఇంచుమించుగా ఒక దిన ప్రయాణం అంత దూరంలోకి వెళ్ళి ఆయన పరిచర్కి వెళ్ళినప్పుడు ఆ యొక్క బేతనియా గ్రామంలో ఉన్నటువంటి లాజరు, మార్తా మరియా లాజరు, మార్తా మరియకు మరి ప్రియమైనటువంటి తమ్ముడుగా ఉన్నాడు. ఆ యొక్క లాజరుకు అనారోగ్యంతో ఉన్నాడని అతను మరి యేసు ప్రభు వారు వచ్చి ప్రార్థన చేస్తే అతను బాగవుతుందని చెప్పి ఒక మనిషిని ఇచ్చి పంపిస్తుంది. ఇంచుమించుగా ఒక దిన ప్రయాణం చేసి యేసు ప్రభువుకి వెళ్ళి, అయ్యా మీరు ప్రేమిస్తున్నటువంటి కుటుంబం ఉందే, ఆ కుటుంబంలో లాజరుకి అనారోగ్యంగా ఉన్నాడు, మీరు వచ్చి ప్రార్థన చేస్తే అతనికి బాగవుతుందని నన్ను పంపించారన్నప్పుడు యేసు ప్రభు తడువు చేయకుండా వెంటనే బయలుదేరలేదు. ఒక 2 దినాలు అక్కడ ఉండి తిరిగి ఆయన బయలుదేరినప్పుడు ఒక దిన ప్రయాణం. ఇంచుమించుగా 4 దినాలు అయినాయి. ఈ లోపల లాజరు మరణించాడు. మరణించడమే కాకుండా అతను మరి భూస్థాపన కూడా అయిపోయింది. ఈ లోపల ఆ బేతనియా గ్రామానికి యేసు ప్రభు మరి ప్రవేశించాడని, బేతనియా గ్రామంలోకి యేసు ప్రభు వారు వచ్చారని వాళ్ళు గ్రహించి వెంటనే తన పెద్దక్కనేటువంటి మార్తా పరుగులు తీస్తూ యేసు ప్రభువుకి వెళ్ళి గోడుని ఏడుస్తూ, అయ్యా నువ్వు కానీ ఉండుంటే, చెప్పినప్పుడే కానీ వచ్చి ఉంటే నా తమ్ముడు మరణించేవాడు కాదు, మరి మీరు ఆలస్యం చేశారు, చనిపోయాడు, అతన్ని మేము మరి భూస్థాపన కూడా అయిపోయింది అన్నప్పుడు యేసు ప్రభు వారు ఒక మాట చెప్పారు. ఏమని చెప్పారంటే, మరి ఏమని చెప్పాడు యేసు ప్రభు? పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు మీరు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాడు మరణించినా కూడా తిరిగి లేపబడతాడు అనే మాట అక్కడ యేసు ప్రభు వారు చెప్తారు. ఈ యొక్క మాట ఆయన మరి మొదటి నుంచి కూడా చెప్తున్నాడు.
నేను ఈ లోకానికి నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు వచ్చాను. ఎప్పుడు కూడా డాక్టర్ ఎవరికి అవసరం అవుతాడు? రోగిగా కదా. కనుక మరి నేను నీతిమంతుల కొరకు రాలేదు, కానీ పాపుల కొరకు వచ్చాను. ఎవరైతే పాపంలో ఉన్నారో, ఎవరైతే పాపంలో పట్టబడి ఉన్నారో, ఆ పాపంలో నుంచి విడిపించటానికి, ఆ పాప యొక్క శిక్ష, ఆ పాపం యొక్క వచ్చేటువంటి అపరాధములు కానీ, శాపము కానీ, మరణము కానీ అది వాళ్ళ మీదకి రాకుండా ఆ మరణం నేను పొందటానికి వచ్చాను. ఈ యొక్క పాపంలో చేసినటువంటి వారి కొరకు నేను ప్రాణం పెట్టడానికి వచ్చాను. నేను వారి కొరకు వాళ్ళు పొందాల్సిన మరణం నేను పొంది, తిరిగి నేను 3వ దినాన నా ప్రాణం నేను పెట్టడానికి, తిరిగి నా ప్రాణం తీసుకోవటానికి నాకు అధికారం కలదు అని యేసు ప్రభు వారు, నేను మరి నా యందు విశ్వాసం ఉంచినటువంటి వాడు తిరిగి లేపబడతాడు. పునరుద్ధానము మనిషిని భయపెడుతూ ఉందో, ఈ మరణ భయంలో ఉన్నటువంటి మనుషులను, మానవులను విడిపించడానికి యేసుక్రీస్తు వారు ఆ మరణ ముళ్ళు ఆయన విరిచాడు. కనుక ఇప్పుడు దేవుడు నమ్ముకున్న బిడ్డ ఏ రూపంలో చూపించబడుతుందంటే, ఆయన ఏ విధంగా అయితే మరి చనిపోయి 3వ దినాన లేపబడ్డాడో, మానవుల కొరకు మరణించి మానవాళ్ళ కొరకు ప్రాణం పెట్టి తిరిగి ఆయన పునరుద్ధానకు 3వ దినాన లేచాడు. అది మనకు యేసుక్రీస్తును వారు మరి తమ పాపాలను ఒప్పుకొని, తమ పాపాలకు యేసు రక్తము చేత ప్రాయశ్చిత్తము కలిగి, వారందరూ కూడా మరి బాప్టిస్మ అనుభవంలో, బాప్టిస్మ ఏ విధంగా అయితే నీటిలో ముంచి లేపబడతారో, ఆ అనుభవాన్ని ప్రతి ఒక్కరు కూడా పాపమును చనిపోయి తిరిగి జీవముతో క్రీస్తు జీవించినట్లుగా, యేసుక్రీస్తు పునరుద్ధానుడై లేపబడినట్లుగా తిరిగి మనం ఆ విధంగా లేపబడే అనుభవం యేసుక్రీస్తు వారి ద్వారా మనకు కలిగింది. కనుక ఈ యొక్క పునరుద్ధానం మనకి రేపు రాకడలో ప్రభు వచ్చినప్పుడు ఈ యొక్క దేహము పునరుద్ధానం చెందాల. ఏ విధంగా అనంటే, మీరు ఆయన కలుసుకుంటారు అని అనేక సాక్ష్యాలు మనకి ఉన్నాయి. కనుక ఇప్పుడు మరి అనేక మంది వాళ్ళు గొప్పవాళ్ళు, దేవుళ్ళు అని చెప్పినటువంటి వారు, వాళ్ళ యొక్క సమాధులు, ఈరోజు కూడా సమాధులు అట్లే ఉన్నాయి. ఆ సమాధుల్లో ఆ యొక్క సమాధులు, ఆ శవాలు అలాగనే ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు యొక్క సమాధి ఒకటే ఖాళీగా ఉంది. అంటే దానికి అర్థం ఏంటంటే, యేసు ప్రభు వారు ఆయన పునరుద్ధానము చెందాడు. కనుక ఆ పునరుద్ధానం శక్తి రేపు మనల్ని కూడా ఆ పునరుద్ధానం. అందుకనే అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట అంటారు. ఏమంటారంటే, నా కలిగినటువంటి సమస్తము కూడా నష్టంగా ఎంచుకుంటున్నాను. నాకు జ్ఞానం ఉంది, డబ్బు ఉంది, పలుకుబడి ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ నాకు అనుభవించాల్సిన దానికి ప్రతిదీ కూడా ఉంది. కానీ ఇది ఏది కూడా క్రీస్తు యొక్క రాకడలో నాకు ఈ శరీరం పునరుద్ధానం చెందటానికి, ఈ యొక్క శరీరము అక్షయతను ధరించుకోవటానికి, ఈ శరీరం పునరుద్ధానం చెంది క్రీస్తు పోలికగా మార్చబడి పరలోకానికి ఎత్తబడకపోతే ఇవన్నీ దేనికి నాకు? కనుక ఆయన పునరుద్ధానపు బలము, శక్తి ముందు నాకు కలిగిన సమస్తము కూడా నష్టంగా ఎంచుకున్నాను, సమస్తము కూడా నేను పెంటతో ఎంచుకుంటున్నాను అని పౌలు గారు సాక్ష్యం చెప్పారు. కనుక ఈ దినాన మనం ఈ యొక్క ఈస్టర్ పండుగ, యేసు ప్రభు మృతి చెంది పునరుద్ధానం ఆయన అయ్యాడు కనుక మనమంతా కూడా ఈరోజు ఆయన తిరిగి లేచాడు అన్నట్లుగా దీనికి కొన్ని ఆచారాలు కూడా చేస్తారు. ఈ యొక్క యేసు ప్రభు లేచాడు, పునరుద్ధానం చెందాడు కనుక నేను కూడా పునరుద్ధానం చెందుతాను, ఆ శుభ నిరీక్షణ నాకు ఉంది. ఆ పునరుద్ధానపు బలము రేపు ఈ యొక్క దేహం మీద పనిచేస్తుంది. ఆ నిరీక్షణ, విశ్వాసం కలిగి విశ్వాస జీవితం జీవించకుండా మరి ఏం చేస్తారంటే, ఉదయాన్నే లేచి కొవ్వొత్తులు వెలిగించుకొని తర్వాత సమాధుల కాడికి వెళ్ళి మరి కొన్ని చేస్తూ ఉంటారు. మరి ఇవన్నీ కూడా మరి ఎక్కడ కూడా బైబిల్ లేదు. మనము నిరీక్షించాల్సింది, మనం తెలుసుకోవాల్సినది, మనం విశ్వసించాల్సింది ఏంటంటే
యేసు ప్రభు సర్వమానవాళి కొరకు శిలువ మరణం పొందాడు, మరణించాడు. తిరిగి ఆ మరణపు ముళ్ళు విరిచి ఆయన తిరిగి మూడో దిన పునరుద్ధానం చెందాడు. ఆ పునరుద్ధానపు శక్తి బలము ఒక దినాన్ని మన మీద పనిచేస్తుంది. అది చేయాలని అంటే మనము అది మర్చిపోకూడదు. యేసు ప్రభు మన కొరకు పొందినటువంటి మరణం, తిరిగి మన కొరకు ఆయన పునరుద్ధానం చెందటం అనేది మర్చిపోకుండా ఆ విశ్వాస జీవితము, నిరీక్షణతో కూడిన జీవితాన్ని మనము జీవించటానికి మనం సిద్ధపడాలి. హల్లెలూయా. కనుక ఈ సమయంలో యేసు ప్రభు వారు ఆయన పునరుద్ధానం చెందిన దాని వలన మరి ఎందుకు పునరుద్ధానం చెందారు, పునరుద్ధానం చెందటం వలన మనకు కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి, యేసుక్రీస్తు వారు ఎందుకు పునరుద్ధానం చెందారు, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం మనకేం తెచ్చిపెట్టింది అనేది ఒక 5 మాటలు చెప్పుకొని మనము ఈ దినాన మరి యొక్క ఆరాధన ముగించుకుందాం. మొదటిగా మరి యేసు ప్రభు వారు పునరుద్ధానం చెందటం దేని కొరకంటే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనములో ఆయన ప్రతి ఒక్క మానవుడిని క్షమించటానికి, ప్రతి ఒక్క మానవుడు ఏ అపరాధముల చేత పాపముల చేత సచ్చినటువంటి జీవితాలని ఆయన ప్రేమించి వాళ్ళ పాపాలు క్షమించి వాళ్ళందరినీ కూడా ఆ అపరాధములో నుంచి పాపంలో నుంచి విడిపించటానికి, క్షమించబడటానికి ఆయన మరణము పునరుద్ధానము జరిగింది. కనుక ఇప్పుడు మొదటగా యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం మనకేం తెచ్చిపెట్టిందంటే మన పాపాలకు క్షమాపణ తెచ్చిపెట్టింది, మన పాపాలకు ప్రాయశ్చిత్తం జరిగింది. మన పాపాలన్నీ కూడా యేసుక్రీస్తు ద్వారా మనం క్షమించబడ్డాం, విమోచించబడ్డాం అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. రెండవదిగా యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం మనకేం తెచ్చిపెట్టిందని చూసినప్పుడు రెండవ మాటగా అపోస్తుల కార్యము 4వ అధ్యాయము 10వ వచనంలో అక్కడ యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము మనందరూ కూడా స్వస్థత అనేది తెచ్చిపెట్టింది. దైవిక స్వస్థత అనేది మనకి యేసుక్రీస్తు ద్వారా. దీని పేతురు భక్తుడు అంటాడు, ఆయన పొందినటువంటి మరి దెబ్బల ద్వారా దైవికమైన స్వస్థత, ఆయన గాయాలు ఉన్నటువంటి ఆ యొక్క గాయాల్లో కార్చబట్టేటువంటి రక్తము, ఆ గాయాల యొక్క స్వస్థత మనకు జరుగుతుంది అన్నట్లుగా. కనుక ఈరోజు యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము సర్వమానవాళికి దైవికమైనటువంటి స్వస్థత. మనకందరూ కూడా స్వస్థత అనేది, ఆరోగ్యం అనేది యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం వలన. అందుకనే పేతురు యోహానులు వాళ్ళు మరి ఆ క్రమం తప్పకుండా దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక కుంటివాడు కూర్చొని ఉంటాడు. కుంటివాడు కూర్చొని వచ్చేపోయే వాళ్ళందరూ కూడా భిక్షం అడుక్కుంటూ ఉంటాడు. అయితే వీళ్ళు వెళ్తున్నప్పుడు కూడా వీళ్ళ వైపు కూడా అతను చూశాడు, ఏమైనా భిక్షం వేస్తారేమో అని. అయితే అక్కడ ఉన్నటువంటి పేతురు యోహానులు, మా దగ్గర వెండి బంగారం అటువంటి ఏమీ కూడా లేవు, కానీ మా కలిగినటువంటి యేసుక్రీస్తు యొక్క నామములో నీకు స్వస్థత కలుగునగా అన్నప్పుడు అతను వెంటనే లేచి నడవటం జరిగింది. అంటే యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానపు శక్తి అతను ఆ కుంటివాడి మీద, ఆ కాలు లేనటువంటి వాడి మీద ఆ యొక్క శక్తి పనిచేస్తుంది. కనుక రెండవదిగా యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము సర్వమానవాళికి ఏం తెచ్చిపెట్టిందంటే దైవికమైనటువంటి స్వస్థత తెచ్చిపెట్టింది. మూడవదిగా చూసినప్పుడు యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం ఏం తెచ్చిపెట్టిందంటే రోమపత్రిక 8:34, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 1-3 వరకు, రోమపత్రిక 8:34, అదే రీతిగా మరి మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 1-3 వరకు చూసినప్పుడు ఆయన ఈ లోకములో ఉన్నంత వరకు తండ్రి చిత్త ప్రకారముగా అన్నీ కూడా చేశాడు. ఎవరి కొరకు? మన కొరకు చేశాడు. మనకు పరిచయం ప్రభు తండ్రి ఏం చెప్పాడో అవన్నీ కూడా ఆయన పని పూర్తి చేసి ఆయన తిరిగి మళ్ళీ ఆయన పరలోకంలో వెళ్ళి కూడా అక్కడ ఏం చేస్తున్నాడంటే అక్కడ కూడా సేవ చేస్తున్నాడు. తండ్రి చిత్త ప్రకారం ఈ లోకానికి వచ్చి ఆయన సేవ చేసి ముగించి వెళ్ళి తిరిగి పరలోకంలో కూడా యేసు ప్రభు ఆయన సేవ చేస్తున్నాడు. ఏం సేవ చేస్తున్నాడంటే మనందరి విషయంలో ఆయన ఏం చేస్తాడంటే విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఇంకా రక్షించబడకుండా ఇంకా పాపంలో ఉంటూ యేసు ప్రభు నిజమైన దేవుడని, ఆయన పాపుల రక్షకుడని, ఆయన పాపాల నుంచి
దరిద్రాన్ని నుంచి, రోగాల నుంచి, ప్రతి విధమైనటువంటి బంధకాల నుంచి, ప్రతి విధమైనటువంటి చీకటి శక్తుల నుంచి, ప్రతి విధమైన శాపాల నుంచి విడిపించబడేటువంటి దేవుడు అనే విషయాన్ని ఇంకా ఎరగక, ఇంకా మనకి పాపాన్ని కూర్చుకుంటూ చీకటి జీవితం జీవిస్తున్నటువంటి వారి కొరకు తిరిగి వాళ్ళు కూడా రక్షించబడాలి, వాళ్ళు కూడా ఆయన పరలోకానికి వెళ్ళాలి, పరలోకానికి ప్రవేశించాలి. వాళ్ళందరూ కూడా ఏ ఒక్కరు నశించిపోకుండా, ఏ ఒక్కరు కూడా మరణం ద్వారా వాళ్ళు నరకానికి పోకుండా, మరణము అనే ఒక దాని ద్వారా జీవంలో ప్రవేశించటానికి యేసు ప్రభు పరలోకానికి వెళ్ళినా కూడా పునరుద్ధానం చెందినటువంటి యేసుక్రీస్తు పరలోకంలో ఏం చేస్తున్నాడంటే మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. తర్వాత మరి 4వదిగా యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం మనకేం తెచ్చిపెట్టింది, యేసుక్రీస్తు పునరుద్ధానం వలన మనకేం కలిగిందని చూసినప్పుడు 4వదిగా 1 పేతురు పత్రిక 1:4 ప్రకారంగా మనకి వాడబారని స్వాస్థ్యము పరలోకంలో మనకి ఏర్పాటు చేయబడి ఉన్నది. మన స్వాస్థ్యం ఎలాంటి స్వాస్థ్యం అంట? వాడబారినటువంటి స్వాస్థ్యము మన కొరకు పరలోకములో మరి దాచబడి ఉన్నది. మనం ఈ లోకములో శాశ్వతం అనుకొని ఈ లోకంలోనే మనం శాశ్వతం ఉండిపోతామని అనేకమైనటువంటి కలలు కంటూ అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అయితే మరి ఈ లోకము దాని ఆశ గతించిపోతుంది. ఎందుకు ఈ లోకం ఆశ గతించిపోతుందంటే ఈ లోకములు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అనేది ఇదేది కూడా తండ్రి వలన కలిగింది కాదు, దేవుని వలన కలిగింది కాదు, లోకములో సాతాను వలన కలిగింది. దేవునికి, దేవుని వాక్యానికి, దేవుని యొక్క మార్గానికి వ్యతిరేకం కాబట్టి అదన్నీ కూడా ఏమైపోతాయంటే నశించిపోతాయి. కనుక ఈ లోకంలోకి మనం వచ్చేటప్పుడు ఏమి కూడా తీసుకురాలేదు, ఈ లోకం నుంచి తీసుకువెళ్ళేటప్పుడు ఏది కూడా మనం తీసుకుని వెళ్ళలేం. అందుకని యోబు భక్తుడు అంటాడు, మరి యోబు భక్తుడిలో 10 మంది పిల్లలు చనిపోయినప్పుడు అతను ఆస్తి అంతా కూడా పోయినప్పుడు గొప్ప కోటీశ్వరుడు. అయితే ఆ యోబు భక్తుడు ఒక మాట అంటాడు, ఏమంటాడంటే నేను తల్లి గర్భం నుంచి వచ్చేటప్పుడు దిగంబరుగా వచ్చాను, తిరిగి నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు దిగంబరుగా వెళ్తాను, కానీ ఏమీ తీసుకురాలేదు, నేనేం కూడా తీసుకొని వెళ్ళట్లేదు. ఈ లోకంలో వచ్చేటప్పుడు తీసుకుని వచ్చింది ఆయనే. ఈ లోకంలో జీవించటానికి, ఈ లోకంలో ఉండటానికి ప్రతి వసతి అనేది యేసుక్రీస్తు వలన కలుగుతుంది. తిరిగి అయిపోయిన తర్వాత తిరిగి నాకు ఈ లోకంలో ఆయన బిడ్డగా ఆయన చిత్త ప్రకారంగా జీవించిన మంచి విశ్వాస జీవితం, పరిశుద్ధ జీవితం, నీతి జీవితం, దేవుని చిత్త ప్రకారం జీవించే జీవితాన్ని బట్టి పరలోకంలో నా కొరకు స్వాస్థ్యం అనేది ఉన్నది. కనుక అదే మాట చెప్తున్నాడు. మనకందరూ కూడా యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం వలన మనకి వాడబడినటువంటి స్వాస్థ్యము పరలోకమందు దేవుడు మన కొరకు దాచి ఉన్నాడు. కనుక మనకంతా కూడా ఎక్కడ స్వాస్థ్యం, మన స్వాస్థ్యం ఆస్తిపాస్తులన్నీ ఎక్కడున్నాయంట? పరలోకంలో ఉన్నాయి. కనుక మరి కొలస్సీ పత్రికలో ఒక మాట అంటాడు, మీరు క్రీస్తు యేసుతో కూడా లేపబడితే పైనున్న వాటి మీదే మనస్సు ఉంచండి, భూ సంబంధమైన వాటి మీద ఏది కూడా మీరు మనసు పెట్టబాకండి. మీ జీవము యేసుక్రీస్తుతో కూడా పరలోకమందు మీ జీవము దేవుని ఎదుట దాచబడి ఉన్నది. కనుక మరి మీ జీవం ఎప్పుడు ఎంత కాలం బ్రతికినా కూడా నీ జీవం ఎక్కడుంది? పరలోకం ఉంది. కనుక నువ్వు భూ సంబంధం కాదు, పైనున్న వాటి మీదే నువ్వు మనసు పెట్టాలి. నీ జీవం అక్కడుంది, నువ్వు ఆడికి చేర్చబడాలి, ఆ శ్వాస నువ్వు అనుభవించాలి. ఎలాంటి స్వాస్థ్యం అది అంటే వాడబారినటువంటి స్వాస్థ్యం. తర్వాత 5వదిగా చివరిగా మరి యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం వలన మనకేం కలుగుతుంది? యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో రాయబడినటువంటి మాట ఏంటంటే ఏముందంటే మనందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా నిత్య జీవం అనేది యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడు. అందుకని యేసు ప్రభువు వారు మరి యోహాను సువార్త 14:6 అంటాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవరు కూడా పరలోకానికి ప్రవేశించలేరు. కనుక ఈరోజు మరి మనము ఈరోజు ఈస్టర్ పండుగ జరిపించుకున్నాం, ఈస్టర్ పండుగ చేసుకున్నాం, మాకు ఈస్టర్ పండుగ అని చెప్పుకోవటంలో గొప్ప ఏం లేదు. కానీ మనం చెప్పుకోవాల్సినటువంటి గొప్ప ఏంటంటే యేసుక్రీస్తు వారు నా కొరకు ప్రాణం పెట్టాడు, నా కొరకు మరణించాడు, నా మరణము నా స్థానంలో ఉండి ఆయన మరణం పొందాడు. ఆ మరణం తిరిగి నా మీద అది ఎప్పుడు కూడా అధికారం చెల్లించకుండా
ఆ మరణపు ముళ్ళు విరిచాడు. ఆ మరణాన్ని మన మీద నుంచి దానికి అధికారం తీసివేశాడు. మనందరిని కూడా మరణంలో నుంచి జీవంలోకి దాటించాడు. ఒకవేళ యేసు ప్రభువుని నమ్ముకొని ఒకవేళ చనిపోతే మరి లోకం అంటున్నారు చనిపోయాడు, చచ్చిపోయాడు అని అంటారు. అయితే దేవుని వాక్యం అంటుంది ప్రభునందు అతను ఏం చేశాడంటే నిద్రించాడు. ప్రభునందు నిద్రించాడు అంటే మనం ఈ లోకంలో ఒకవేళ నన్ను ప్రభు పిలిచాడు, పిలిచిన తర్వాత ఒరే పాస్టర్ ఇట్లా అయిపోయాడే, చనిపోయాడే, మరణించాడే అనేది కాదు. కానీ యేసు ప్రభు వారు నాకు ఈ లోకంలో ఇచ్చినటువంటి పరిచర్ను ముగించిన తర్వాత ఇంకా ప్రభు నాకు ఏమిస్తాడంటే విశ్రాంతి ఇస్తాడు. అంటే ఇప్పుడు నాకు మరణం ఏమైపోయింది విశ్రాంతి అయిపోయింది. కనుక నీ విశ్రాంతిలో ప్రవేశించినప్పుడు ప్రభు తీసుకెళ్ళి పరదేశంలో పెడతాడు. ఒక దినం ఆయన వచ్చినప్పుడు, ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు తిరిగి ఈ యొక్క దేహము మహిమ దేహముగా మార్చబడి పునరుద్ధానం శక్తి నా మీద పనిచేయటం, నా దేహము క్షయమైనది, మట్ల కలిసిపోయింది, అక్షయతను ధరించుకొని మహిమను ధరించుకొని క్రీస్తు పోలికగా మార్చబడి నిత్యము ఆయనతో ఉండటానికి పరలోకానికి ఎత్తబడ. అది నాకే కాదు, యేసు క్రీస్తుని విశ్వసించినటువంటి మనందరూ కూడా అలాంటి భాగ్యము యేసు క్రీస్తు ద్వారా మనకు లభించింది. హల్లెలూయా. కనుక ఈరోజు మరి అలాంటి నిరీక్షణ, అలాంటి విశ్వాసముతో మనము జీవించాలా, అలాంటి నమ్మకం మనకు కలిగినటువంటి వారు ఉండాలి. కనుక ఈరోజు మరి పునరుద్ధానపు పండగ, మరి ఈస్టర్ అంటే పునరుద్ధానపు పండగ. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచినటువంటి ఆ పునరుద్ధానపు శక్తి ఎప్పుడు కూడా మన మీద పనిచేస్తూ ఉండినట్లుగా, ఆ పునరుద్ధానపు శక్తి రేపు మనం పునరుద్ధానం చెందేటట్లుగా ఉండాలంటే నిరీక్షణ కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి. మన జీవితము దేవునితో కూడా మనము నడిచేటువంటి వారంగా ఉండాలి. అందుకనే ప్రభు అంటాడు పునరుద్ధానమును జీవమును నేనే, నా ద్వారా తప్ప ఎవరు కూడా పరలోకానికి ప్రవేశించలేరు. ఇటు భాగ్యము యేసు క్రీస్తు ద్వారా మనకు లభించింది. కనుక ఈరోజు మనము మరి ఆచార సంబంధంగా కాకుండా మన వాక్యానుసారంగా జీవించడానికి ఆ పునరుద్ధానపు శక్తి, ఆ పునరుద్ధానపు బలము మన మీద పనిచేయనట్లుగా, ఆ పునరుద్ధాన బలము కలిగి మన ప్రభు ఈ లోకంలో ప్రభు కొరకు నిరీక్షణ కలిగి జీవించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు అయినా ఈ దినాన ప్రభా, మీ యొక్క పునరుద్ధానపు దినాన్ని ప్రభా, ఇది మీరు మరణించి 3వ దినాన మీరు ఏ విధంగా లేస్తారని చెప్పారో, ఏ విధంగా పునరుద్ధానం చెందుతారని చెప్పారో, ఆ పునరుద్ధానం చెందిన దినాన్ని మీకు జ్ఞాపకం చేసుకొని మేము జరిపించుకోవటానికి ఈరోజు ప్రభా మరి ఈ దినాన్ని ఇచ్చారు. ఈ పునరుద్ధానం వలన ఈరోజు మాకు మరి ఎలాంటి ప్రయోజనం ఉన్నాయో, ఎలాంటి లాభం తెచ్చిపెట్టిందో, ఎలాంటి మేలు మాకు జరుగుతున్నాయో అనే విషయాన్ని మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. ఈ మాటలు విన్న ప్రతి బిడ్డ, లైవ్లో వింటున్న బిడ్డలకు నా తండ్రి ఆ పునరుద్ధానపు శక్తి వాళ్ళ మీద పనిచేయనట్లుగా, వాళ్ళ యొక్క పునరుద్ధానం చెందినట్లుగా, రాకడ కొరకు సిద్ధపరచబడినటువంటి బిడ్డలుగా సంఘము సిద్ధపడినట్లుగా కృప దయచేయమని మీ కృపకు దయకు బిడ్డలు సమర్పిస్తుండగా మహిమా ఘనత ప్రభావం చెల్లించుకోమని ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్య సహవాసం కూడి ఉన్న బిడ్డలకును, ఈ స్వరమింటున్న బిడ్డలకును, లైవ్లో చూస్తున్న బిడ్డలకును, సకల పరిశుద్ధులకు ఆయన దాసులకును సదా తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆస్వాదించి దీవించునుగాక. ఆమేన్.